Welcome to my channel. Welcome to our channel. This is Sirisha and Hari. లివర్పూల్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాము. వెనకాల మ్యూజియం ఉంది. సీ మీద ఇంతకుముందు వీళ్ళు తిరిగేవాళ్ళు కదా ఎక్కువ, వాటికి సంబంధించి పాత షిప్స్ ఇవన్నీ ఎలా ఉండేవని వాటి యొక్క రిప్లికాస్ ఉంటాయి లోపల, అంటే వాటి యొక్క మోడల్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళేసి చూద్దాం. ఫ్రీ ఇది ఎంట్రన్స్. మీరు ఏమైనా కావాలంటే డొనేషన్స్ ఆఫ్ £5 ఇవ్వచ్చు. తీసుకోవాలంటే వాళ్ళని అడిగి తీసుకోండి. వీళ్ళ కంట్రీ రాజముద్ర ఎంబ్లమ్ అది వుడెన్తో చేశారు అంటారు కదా. ఇది వచ్చేసి కింగ్స్ చెస్ట్, అంటే ఇంతకు ముందు రాజులు ఖజానా డబ్బా అలాంటిది, పాతది 1720వ సంవత్సరంలో. తాళం కూడా ఇంత ఉంది. అది వచ్చేసరికి 1800వ సంవత్సరంలో ఇంత తాళం ఉంది పైన. 1644లో వీళ్ళు, అంటే 1650వ సంవత్సరంలో వాళ్ళు వేసుకునే కవచం. దాని తర్వాత ఇది వచ్చేసరికి 19th సెంచరీలో ఏదో సంథింగ్ ఏదో ట్యాక్స్ కోసం అని చెప్పేసి ఇది తయారు చేస్తారు ఇన్స్ట్రుమెంట్. ఇది వచ్చేసరికి ఫస్ట్ ట్యాక్స్ ఎలా కట్ చేయాలి. ఐన్స్టీన్ ఇమిగ్రేషన్ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ టైము ఇమిగ్రేషన్ స్టాంప్ అది వీళ్ళ దగ్గర ఉన్నాడని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్స్ ల్యాండింగ్ కార్డ్స్ వర్ కంప్లీటెడ్ బై ఆల్ ద ప్యాసింజర్స్ అరైవింగ్ ఇన్ బ్రిటన్. అది 26th May 1933 ఇక్కడికి వచ్చాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రొఫెసర్ అని చెప్పాడంట. ఆక్యుపేషన్ యాజ్ అ ప్రొఫెసర్ అండ్ నేషనాలిటీ స్విస్ నేషనాలిటీ అంట. నీది ఎప్పుడు పడింది ఇమిగ్రేషన్? నాది 2023 మార్చ్. నాది 23 అక్టోబర్లో పడింది. ట్యాక్స్ ఉండేది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఓ బాటిల్ మీద ట్యాక్స్, ఇక్కడ వాళ్ళ కొడుకు పెళ్లి చేసుకుంటున్నారు ట్యాక్స్, అంటే వీళ్ళందరూ వెళ్ళి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ నేను చూపిస్తున్నారు. అక్కడ చిమ్నీ కనిపించట్లేదు నాకు దగ్గర. హియర్ ఇస్ జస్ట్ స్మోక్, నో చిమ్నీ, హియర్ ఇస్ జస్ట్ మీ స్మోకింగ్. అంటే అక్కడ వాడు స్మోక్ చేస్తున్నాడు, చిమ్నీ లేదు, అయినా సరే. అంటే అప్పుడు చిమ్నీలు ఎక్కువ ట్యాక్స్ వేసేవాళ్ళు. వీళ్ళు ఇంట్లో చిమ్నీ ఉంటే వీళ్ళే కదా ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. మనం ఎంత దూరం వచ్చేసి 40 hours కంటే అబోవ్ పని చేస్తాం కదా, మన అబోవ్ పని చేస్తున్నందుకు కూడా ఎడిషనల్ ట్యాక్స్ వేసి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇక్కడ ముసలిని బతికేస్తున్నారు. అంటే ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు. అయినా ఎక్కువ పని చేసేవాడికి ట్యాక్స్ తగ్గించాలి, కానీ ఇంకా ఎక్కువ ట్యాక్స్ వేస్తారు. అప్పట్లోనే ఏదో 2002లోనే వీళ్ళకి 3 లక్షల పౌండ్లు, 30 లక్షల పౌండ్లు లాస్ వస్తుందని చెప్పేసి సీజ్ చేసినట్లు ఉన్నారు. 1755లో వాడిన టీ కప్పు, దానికి సంబంధించిన జస్ట్ చిన్నది ఇచ్చారు కప్పు. ఇప్పుడు కప్పులు మగ్గులు అయిపోయినాయి. ఫ్యూయల్ ట్యాంక్. ఇంతకుముందు ట్రక్కి ఫ్యూయల్ ట్యాంక్. ఇది పాత ట్రక్స్కి ఇది ఇక్కడ నుంచి ఆయిల్ పోసేవాళ్ళు. లోపల ఎలా ఉందనేది ఇన్నర్గా చూపిస్తున్నారు. 1960sలో కస్టమ్ ఆఫీసర్ బ్రీఫ్ కేసులు ఇవన్నీ ఉండేవి. కస్టమ్ ఆఫీసర్ బ్రీఫ్ కేసులు. అది వచ్చేసరికి బైనాక్యులర్స్ అలా వాడేవాళ్ళు. సూట్ కేసు దానిలో అవన్నీ అది సీల్ స్టాంప్, లోపలికి రావడానికి పర్మిషన్ ఇవ్వడానికి. అండ్ ఇలా చూసేది బైనాక్యులర్. అది చివరి సీల్ చిన్నది, అది 1660sలో వాడేవాళ్ళు, 1600వ సంవత్సరంలో. ఇది చివరి చిన్నది, 8th నెంబర్ ఉంది కదా. ఓకే. అది 7th వచ్చేసరికి అది 18th సెంచరీలో వాడారు. స్కేల్స్, పాత స్కేల్స్. డస్క్ బెల్ ఎప్పుడుది ఇది? ఇదే 1900. ఇది ఆ తూకం ఉంది వచ్చేసరికి బ్రాస్. ఇది ఎంత నెంబరు? 1826 వాడింది. ఇదేంటి పెన్ను కదా? ఇది 23 ఫీటర్ ఇంక్వెల్ విత్ లిడ్. రైట్, అదే దాంతో రైట్ లెటర్స్ రాయడానికి కదా. ఇంక్ పోసుకుని దానిలో రాస్తారు. 1900 ఆ టైంలో వాడినవి. వెయిట్స్. ఇది స్టాంప్ అనేది 18 యూస్ టు మార్క్ ది మెజర్మెంట్స్ ఆన్ వుడెన్ కాస్ట్స్ మేడ్ బై మిడ్ ఇన్ 20th century. ఇవన్నీ పాతవి, స్టాండర్డ్ వెయిట్స్ ఇవన్నీ. ఆ టైంలో ఉన్న తాళాలు ఇవన్నీ. లీడ్ వెయిట్, బ్రాస్ లాక్, క్రౌన్ లాక్ విత్ కీ 1852లో ఇవన్నీ. మనకి బయట టైం అయిపోతుంది, లైటింగ్ వెళ్ళిపోద్ది. మన మ్యూజియంలో ఎక్కువసేపు చేస్తే. అతవి ఎప్పటి నుంచి వాడుతున్నారు ఇవన్నీ. ఫోన్స్. దీని ఓల్డ్ ఫోను. ఒరిజినల్ గన్స్ అంటావా? ఒరిజినల్ బుల్లెట్స్. అంటే బుల్లెట్స్ ఇవన్నీ పనిచేయవు అనుకుంటాను. గన్స్ అవన్నీ ఒరిజినల్.
తీసేసాను ఏం కావాలి. ఎంత షార్ప్ నైఫ్స్ వాడారు అప్పుడు. రాజమౌళి దగ్గర ఉంది కదా ఇలాంటిది. ఏది ఇది మొదలది ఇలా ఇలా తిరిగి ఇవన్నీ ఉన్నాయి రాజమౌళి దగ్గర. రాజమౌళి బోయపాటి వాళ్ళకి మ్యూజియంకి వెళ్ళినప్పుడల్లా ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ తీసుకోవడమా లేకపోతే కొనుక్కోవడమా తయారు చేసుకోవడం ఇవే చేస్తారండి. రెఫరెన్స్కి ఇలా వచ్చి చూసుకుంటారు మనలాగే. అసలు ఆ కత్తి ఎంత షార్ప్గా ఉంది. ఇది ఇలా ఒకటి వచ్చింది. ఇస్రాయలీ సెమీ ఆటోమేటిక్ రైఫిల్ 67.69 ఒకటేమో మిషన్ గన్ ఫస్ట్ నెంబరు, అది మిషన్ గన్. సెకండ్ ఏమో సెమీ ఆటోమేటిక్ రైఫిల్. ఏది ఏడింది గన్నా? ఇట్స్ ఎ గన్. ఏది 18. ఓకే సరేదా. ఇవన్నీ వేసుకుని మన దగ్గరకు వచ్చారు. ఇవన్నిటితోనే మనల్ని పాలించారు. చూడు పిచ్చి గన్లు అన్నీ వేసుకొని వచ్చారు. ఇవన్నీ అవే ఇట్లా ఉందండి అప్పట్లో. అట్లా ఉండేవి గన్స్ అవి పిస్టల్స్ కాదు కాదు. వాళ్ళే ఇవన్నీ వేసుకుని మన దగ్గరకు వచ్చారు. పెట్రోల్ ధరలాగా వేసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ పెట్రోల్ గన్స్ ధర ఇవన్నీ పాత గన్స్ ఇవన్నీ. కానీ బాగున్నాయి చూడడానికి. రాజమౌళి గారు మనకంటే ముందు వచ్చి ఎన్ని తిరిగేసినట్టున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి రెఫరెన్స్లు తీసుకుంటారు, ఫోటోలు తీసుకెళ్ళి తయారు చేపిస్తూ ఉంటారు మోడల్. మా మ్యాప్ చూసావా ఇంత ఉంది. ఇక్కడ 11th ఒకటి హ్యాండ్ కప్ ఉంది. అక్కడ పైన ఉంది. ఇక్కడ హ్యాండ్ కప్స్ ఉన్నాయి. మొన్న గన్న ఇది ఎంత పెద్దగా ఉంది. సెకండ్ స్వివెల్ గన్ ఇంతకుముందు వాడాను. 1765 నుంచి 1775 వరకు వాడాను. ఇదేంటి కొత్తగా ఉన్నాయి హ్యాండ్ కప్స్. హ్యాండ్ కప్స్ అవన్నీ ఇక్కడ రీసెంట్గా ఏంటి ఇక్కడ ఇలాంటివి ఉంటాయి. హెలిప్యాడ్ కూడా పెట్టారు కదా ఇక్కడ. తోళ్ళు అక్కడ ఒక షిప్ ఉంటుంది రాబర్ వెళ్దాం. ఈయన ఒరిజినలా? ఇవన్నీ ఒరిజినలా? ఒరిజినల్. వచ్చేసరికి ఎస్ఎస్ అమెరికా 1884 ట్రాన్స్ అట్లాంటిక్ ప్యాసింజర్ లైన్ షిప్ ఇది. ఫైస్లాండ్ 1889. షిప్స్లో వాడే షిప్స్లో వాడే బ్రో. అప్పుడులో ఫోక్స్ చూసావు ఎంత పెద్దగా ఉన్నాయి. మాత్రం బాగా తయారు చేసేది, మెరుస్తుంది అది. Hi everyone. How are you, Chusariya? బ్రైడా?